హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా, అంటే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళలు కూడా పిల్లలు ఎవరైతే బడికి పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాలలోకి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారో కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళ ఖాతాలలోనికి ఒక పిల్లవాడికి అంటే ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటే 30,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి 15,000 చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకానికి తీసుకురావడం జరిగింది. ఇక గతంలో అమ్మకు వడి ఈ పథకం ఉండేది. ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంగా మార్చి గతంలో ఈ పిల్లవానికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లవాళ్లకు ఉన్నా కూడా ఈ పథకం అయితే మొదలు పెడుతున్నారండి. ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటి మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా ఈ యొక్క పథకానికి నిధులు అయితే కేటాయించడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో ఇంకా ఈ డిసెంబర్ 4వ తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి మహిళల ఖాతాలలోనికి ప్రతి తల్లికి వందనం కింద 15,000 రూపాయల చొప్పున జమ కాబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ మహిళలకు అంటే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ మహిళలకు డబ్బులు పడుతున్నాయి, ఎప్పటి నుంచి వేస్తున్నారు, ఈ డబ్బులు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ కూడా మొదలు కాబోతున్నాయి. అలాగే ఈకేవైసీ ఎంబీబీసీ లింకు అనేది కూడా చేయించుకోవాలి. ఎలా చేయించుకుంటే డబ్బులు వస్తాయి, వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ గురించి కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా అనేవి కూడా చెప్పగలుగుతామండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకానికి తీసుకురావడం జరిగింది. ఇక గత ప్రభుత్వంతో అమ్మఒడి కింద కేవలం ఒక్క పిల్లవానికి మాత్రమే 15,000 రూపాయలు అందించేవాళ్ళు. ఇక ఈ ప్రభుత్వం అయితే, కొత్త ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎదురైతే ప్రకటించడం అయితే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలకు మనకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఒక భాగంగా అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డిసెంబర్ నెలలో 4వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా, అంటే అమ్మఒడి పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలా, ఇక ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా చెప్పబోతున్నారండి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి, ఎందుకంటే గతంలో మనకు ఒక పిల్లవానికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడైతే ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే అంతమందికి ఇవ్వడానికి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే స్కూళ్ళ నుంచి డేటా అనేది స్వీకరించింది. అంటే స్కూళ్ళ నుంచి డేటా అనేది స్వీకరించి మీకు ఏ స్కూల్లో ఎంతమందికి ఎదుర్కొంటున్నారు, ఇక 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే విషయాలన్నీ ఎక్కడ ధృవీకరిస్తున్నారన్నమాట. దీనికి క్యాస్ట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ 2
ఆధార్ కార్డులు అయితే మనకు కంప్లీట్ అయిపోతున్నాయండి. ఈ అపార్ట్ కార్డులు ద్వారా మనకు జారీ చేస్తున్నారు. ఇది కూడా ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ డిసెంబర్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అనే అమ్మఒడి పథకానికి ప్రారంభిస్తున్నారు. ఇక ఇటువంటి పథకాల గురించి తెలుసుకోవడానికి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు ఈ విధంగా లింక్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. డిసెంబర్ 14 వరకు కూడా ఉచితంగానే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేస్తుంది. ఆధార్ కార్డుల్లో మీకు ఉచిత ఆధార్ కార్డు చేయబోతున్నారు. ఇక తర్వాత మీకు డబ్బులు చెల్లించవలసిన అవసరం అనేది లేదండి. మీరు మీ పిల్లలు ఆధార్ కార్డుల్లో అప్డేట్ చేయించుకోవాలి. మీకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. మీకు ఈకేవైసీ ప్లస్ ఎంపీపీసీ లింకు మీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్కు కూడా లింక్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ పోస్ట్ ఆఫీసు అకౌంట్లో ఎంపీపీసీ ఏ విధంగా లింక్ అయిందో లేదో తెలుసుకోండి. ఎంపీపీసీ లింక్ అయి ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాల్లోకి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి కానీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అయ్యిందో లేదో తెలుసుకోండి. అది కూడా మీ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేస్తున్నారు అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తే మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు చాలా ఈజీగా మీ అబ్బాయి అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా మీ పేరు అదే విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా అయితే ఇప్పటికే అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకుంటూ ఉంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటాను. ఆ కార్డులో ఆధార్ కార్డులో కూడా ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా మన బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా చూసుకున్నా కానీ ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలండి. విషయాన్ని గమనించి ప్రతి ఒక్క తల్లి కూడా గమనించాలి. ఇక్కడ డిసెంబర్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుందండి. ఇక జనవరి నెలలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేస్తామని, ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకానికి అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అయితే తెలియజేశారు. కాబట్టి ఈకేవైసీ చేయించుకోండి, ఎంపీపీసీ లింక్ అనేది కూడా చేయించుకోండి. త్వరలోనే వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రారంభంలో మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మీకు డబ్బులు అయితే రావడం జరిగింది. అలాగే కొంతమంది ప్రభుత్వం అయితే దగ్గర గుర్తింపు లేని స్కూళ్ళల్లో ఉంటాయి కదా, వాటికైతే అమ్మఒడి పథకం వర్తించదు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులకు పథకానికి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.